ఓ నమ్మకమైన తమ్ముడా, ఓ నమ్మకమైన చెల్లెలా, నా ఇల్లంతట్లో నువ్వు నమ్మకస్తురాలు అంటున్నాడు ఆయన. నా ఇల్లంతట్లో నువ్వు నమ్మకమైన దాన్ని, నువ్వు నమ్మకమైన వాడి అంటున్నాడు ఆయన. నువ్వు గొర్రెలు మేపుకుంటే ఎట్లా? నువ్వు నీ స్వార్థానికి బతికితే ఎట్లా? నేను నా భార్య నా పిల్లలు అనుకుంటే ఎట్లా? నీ ఆనందం కోసం నీ భోగం కోసం నువ్వు పాపంలో పొరలాడితే ఎట్లా? నువ్వు బయటికి రావాలి. నువ్వు అనేక మందిని కాపాడాలి. నువ్వు రావాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు సరిచేయబడాలి. నువ్వు చాలా మందిని కదిలించాలి. నువ్వు నా సేవ చేయాలి, నువ్వు నా నామంలో బయలుదేరాలి, నువ్వు నా కోసం పనిచేయాలి, నా కోసం బతకాలి. నువ్వు కదిలిన దాకా, నువ్వు మారి ఒక స్థిరత్వానికి వచ్చిన దాకా నేనేమీ చేయలేను. నీ ప్రాంతాన్ని నువ్వు లైన్లోకి వచ్చి నువ్వు మారు మనసు పొంది నువ్వు రక్షణ పొంది నువ్వు ఒక క్రమంలోకి వస్తే నిన్ను సిద్ధపరచుకొని నేను ఆ ప్రాంతాన్ని కదిలించాలి. ఆ ప్రాంతాన్ని కదిలించాలి, నీ ప్రాంతాన్నే, నీ ప్రజలనే కదిలించాలి. దానికి నువ్వే నాకు ఆధారం. ఇక్కడ కూర్చున్న బిడ్డలే కదా, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారు, తర్వాత వినేవాళ్ళు అందరు గ్రహించండి. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది. భావోద్రేకంతో మనుషుడిగా నేను మాట్లాడుతున్న మాట కాదు, నా తండ్రి నన్ను పలకమన్న మాట, ఈ శరీరంలో ఉండి ఆయన పలుకుతున్న మాట. నువ్వు బయలుదేరనంత వరకు, నువ్వు కదలనంత వరకు నేనేమి చేయలేను. నువ్వు గదులు, నీ పక్షాన్ని నేను నడుస్తాను. అయ్యా, నాకేం సామర్థ్యం ఉంది? చంచలుండి, స్థిరం లేనోడిని, అపనమ్మకస్తుణ్ణి, నోటి మాంద్యం కలిగినోడిని. అంత పెద్ద పనికి నేను ఎట్లా పనికి వస్తాను? లేదు లేదు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. కార్యసిద్ధి కొరకు నేను నీకు సహాయం చేస్తాను. నిన్ను వాడుకుంటాను నా తల్లి, నిన్ను వాడుకుంటాను అంటాడు.